హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తయారు చేయబోయే రెసిపీ ఏంటంటే ఇడ్లీ కారపొడి అనమాట అండి. దానికి కావాల్సిన ఐటమ్స్ శనగపప్పు కొంచెం ఎక్కువ మోతాదులో ఉండాలండి. దాంతోపాటు కొంచెం ధనియాలు, కొంచెం ఎండుమిర్చి, చింతపండు రబ్బలు 2 అనమాట అండి. అలాగే కరివేపాకు అనమాట అండి. కరివేపాకుని మనం ముందుగానే నీళ్ళలో వేసి తీసుకుని ఆరబెట్టేసుకోవాలన్నమాట, ఎందుకంటే మట్టి ఉంటుంది అనమాట అండి. నేను చెప్పిన ఐటమ్స్ బాండీలో వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలన్నమాట అండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుని అంత మెత్తగా కాకుండా అంత బరగ్గా కాకుండా పౌడర్ లాగా ఆడేసుకోవాలన్నమాట అండి. ఆడుకున్న దాంట్లోనే కొంచెం వేడి నూనె కానీ వేడి నెయ్యి కానీ వేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అండి. ఇది వేడివేడి ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ చాలా బాగుంటుంది అనమాట అండి. టేస్ట్ హెల్తీ అనమాట అండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.